జై శ్రీరామ్ అండి అందరికీ. కొంతమంది కుట్రలు, కొంతమంది చేసే వేషాలు ఎలా ఉంటాయంటే ముందు ఎంత నిదానంగా మంచిగా మాట్లాడతారో వెనక చేసే క్రూరమైన వేషాలు అంత ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మన ఛానల్ మీద పగతోటి, ద్వేషంతో కంటిన్యూగా రిపోర్ట్స్ కొట్టించేసి కంటిన్యూగా మన ఛానల్ గ్రోత్ అనేది తొక్కేయడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఇంకెవరు లేండి, మీ అందరికీ తెలుసు కదా, బాగా యూట్యూబ్లో ప్రమోషన్స్ చేసి డబ్బులు బాగా సంపాదించేసి ఆ డబ్బుల్ని ఏం చేయాలో తెలియక 10 మందిని తొక్కాలి అన్న ఆలోచనతో మెదిలే వాళ్ళు మీకు తెలిసే ఉంటారు కదా ఎవరనేది. సో కొత్తగా చెప్పే పని లేదు. ఎంసీఎన్ బ్యాచ్ తోటి టైఅప్ అయిపోయి చక్కగా మన మీద రిపోర్ట్స్ కొట్టిస్తూ మన గ్రోత్ చూడండి లాస్ట్ 10 days నుంచి చాలా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని అభిమానించే వాళ్ళు ఏమీ తగ్గరు. అలా అని మన ఛానల్ని కంటిన్యూగా చూసేవాళ్ళు చూస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దాకా పోకుండా రికమెండేషన్స్ని ఆపిచ్చేస్తున్నారు, అలానే నోటిఫికేషన్స్ని కూడా ఆపిచ్చేస్తున్నారు. ఇది ఏ రకంగా చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా చేస్తున్నారు. డైరెక్ట్గా చేయడానికి చేతగాక ఇండైరెక్ట్గా వాళ్ళకి మేపేసి ఎంసీఎన్ బ్యాచ్ తోటి కొంచెం టైఅప్ అయిపోయి ఇండైరెక్ట్గా మన మీద ఒక కుట్ర అనేది పన్నారనమాట. సో మీలో చాలామందికి తెలియదు కదా ఆ బ్యాచ్ అంటే ఎవరు అని చెప్పేసి పోయినసారి కూడా ఒకసారి అడిగారు. ఏంటి అంటే ఇది ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళకి ఏదన్నా నచ్చలేదనుకోండి, కంటిన్యూగా వాళ్ళకి చెప్తే 1000 లేకపోతే 1,00,000 ఎంతో రిపోర్ట్స్ కొట్టడానికి పలానా అని కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాంటి వాటికి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళకి అదే పని, ఇంకా చాలా డిఫరెంట్ అకౌంట్స్ నుంచి లాగిన్ అయిపోయి ఈ ఛానల్కి రిపోర్ట్స్ కొట్టేస్తారు. లేకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కావాలి అని అంటే కూడా మనీ తీసుకొని వాళ్ళకి రకరకాలవి ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా అందులోకి యూట్యూబ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఉంటారు. కొన్ని లక్షల అకౌంట్స్, కొన్ని వేల అకౌంట్స్ ఇలా క్రియేట్ చేసుకొని ఉంటారు. సబ్స్క్రైబ్ చేయాలంటే ఇంత అమౌంట్ తీసుకొని ఆ అకౌంట్స్ నుంచే సబ్స్క్రైబ్ చేస్తారు. ఆ వ్యూస్ రావాలి అంటే ఆ వీడియోస్ని అలా చూస్తే వ్యూస్ వస్తాయి. ఏదన్నా వాళ్ళకి మనీ ఇస్తే మనం ఏదైతే టాస్క్ ఇస్తామో ఆ టాస్క్ చేస్తారనమాట కొంతమంది. సో అలాంటి వాళ్ళతో టైఅప్ అయిపోయి కొన్ని అకౌంట్స్ అని క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ అకౌంట్స్ నుంచి లాగిన్ అయిపోయి మన ఛానల్కి రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్కి ఏం తెలుస్తుంది, రకరకాల ఐడీస్ నుంచి రిపోర్ట్స్ కొడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఓహో వీళ్ళది ఏదో రాంగ్ ఉన్నట్టుంది, సో నోటిఫికేషన్స్ ఎక్కువ పంపించొద్దు, రికమెండేషన్స్ ఎక్కువ పంపించొద్దు అని చెప్పి మన ఛానల్ని గ్రోత్ లేకుండా ఆపేస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఇండైరెక్ట్గానే దెబ్బ కొట్టడం. డైరెక్ట్గా దెబ్బ కొడితే తెలుస్తుంది కదా, అందుకని ఇండైరెక్ట్గా దెబ్బ కొడతారు. వీళ్ళకి ఎంత తెలివితేటలు అంటే వీళ్ళకి వచ్చేదే ఏదో మామూలుగా ఇప్పుడు ఒక చెట్టు కాయలన్నీ మాకే అని చెప్పేసి ఓనర్స్ అని అంటారంట. పోయినసారి మన కామెంట్స్లో కూడా ఎవరో ఒక సిస్టర్ చెప్పారు, అవును సిస్టర్ అది రూలే, అన్ని చోట్ల ఉంటుంది, ఇన్ని కాయలను లేకపోతే ఒక చెట్టు మొత్తానికి పడ్డ కాయలు ఇవ్వాలనో ఎంతో ఏదో ఉంటుంది మొత్తానికి, సో అలా చేసుకునే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఒకవేళ ఆ లెక్క ప్రకారమే అనుకుందాము, ఇన్ని కాయలని వాళ్ళ బల్క్ అమౌంట్ తోటి బల్క్ కాయలు అనేవి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు నువ్వు 10 మందికి పంచాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చుకునే కంటే వాళ్ళు బతుకుతారు కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఇచ్చే వాళ్ళు తోట లీజ్కి తీసుకున్నారు, ఫ్రీగా అయితే తీసుకోరు కదా. అలాంటప్పుడు మనం తీసుకొచ్చి ఊరికనే అది కడుపు నిండదు, కాలు నిండదు, ఇంటికి 2 కాయలు ఇస్తాము. ఆ 2 కాయలు ఎవరికన్నా సరిపోతుందా అండి? ఏ మూలనన్నా సరిపోతుందా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంచనులేమో, అలా అని ఆ తోట వాళ్ళకి నష్టము. అవసరమా? మనం తినేంతే మనం తెచ్చుకోవాలి. వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి చేస్తున్నప్పుడు ప్రతి కాయ మీద వాళ్ళకి సర్వ హక్కు ఉంటుంది. మనం తినాలనుకోండి తెచ్చుకోండి పర్లేదు, కానీ అలా కాకుండా పంచుకోవాలి అన్న ఉద్దేశంతో తెచ్చినప్పుడు కనీసం మరి పంచారా? కూతుళ్ళకు, కొడుకులకు, కోడళ్ళకు, అల్లుళ్ళకు, సో మొత్తానికి ఇన్ని కాటన్లు పెట్టేసి చక్కగా కాయలన్నీ ట్విస్ట్ చేసి పెట్టేసుకొని బల్క్లో పెట్టేసి పంపించేశారు. ఈజీగా ఒక 50 కాయలు ఉండవా అండి కాటన్లు? మీరు చెప్పండి. మళ్ళీ తెచ్చిందేమో ఎంతో తక్కువ 120నో 130నో అని చెప్పారు. ఇంట్లో ఆగినాయి 20-30 కాయలేనా అండి? ఇంకా అంతకంటే ఎక్కువ లేవా? ఎన్ని అబద్ధాలంటే పంపించుకునేదంతా మన ఇంట్లో వాళ్ళకి పంపించుకొని యూట్యూబ్లోకి వచ్చేసి నేను మందికి పంచుతాను, చుట్టూ అందరికి పంచుతాను, నేను పెద్ద అపరదాన కర్ణురాలు, లేకపోతే దానమే నా నిజమైన అలవాటు
నేను ఇలా చేసే పైకి రాగలుగుతాను అన్నంత బిల్డప్ ఇవ్వడం దేనికండి? నువ్వు పంచేది తొక్కలో 2 కాయలు ఇంటికి, అది కూడా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే పంచుతావు. అనాథ శరణాలయానికో, వృద్ధాశ్రమాలకో ఇలాంటి వాళ్ళకి పంచరు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి పాపం బయట డబ్బులు పెట్టి కొనుక్కొని తినలేరు, అలా అని మంచి కాయలు మంచి తినడానికి ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా ఎవరైనా కొనుక్కొని తినే స్థాయి అయితే ఉంటుంది కదా. పోనీ మనం ఇచ్చే 2 కాయలు అలా కడుపు నిండుతాయా? నిండవు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఏదన్నా దానం చేస్తే, మనం దానం చేసినందుకు ఒక పుణ్యం వస్తుంది. అలా పుణ్యం వస్తే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కొనుక్కోలేరు కదా. ఇప్పుడు అనాథ శరణాలయాలు ఉన్నాయండి, చిన్నపిల్లలు ఉండేది. సో చిన్నపిల్లలు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పాపం, వాళ్ళు కొనుక్కొని తినడానికి. అలాంటి వాళ్ళకి ఇవ్వండి, కడుపు నిండా వాళ్ళు ప్రశాంతంగా పీస్ఫుల్గా తింటారు. పోనీ వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళు అన్నీ తినలేరు కదండి. ఇప్పుడు మనం రకరకాల ఫుడ్ తీసుకెళ్తాం, అంటే ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెను మటను ఇలాంటివన్నీ వండుకొని తీసుకొని వెళ్ళినా ముసలి వాళ్ళకి అరగదు కాబట్టి వాళ్ళు తినలేరు. మళ్ళీ పైగా ఒకవేళ మీరు వేరేది ఏదన్నా తీసుకొని వెళ్ళినా కానీ వాళ్ళకి ఏదన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకేదన్నా ప్రాబ్లం, ఫుడ్ ఎలర్జీస్ ఇలాంటివి ఉండి వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తినలేరు. కానీ ఫ్రూట్స్ తినగలుగుతారు కదా. ఇప్పుడు నోట్లో గట్టిగా నవిలే దానిమ్మ గింజలు ఇలాంటివి అనుకోండి, అందులో ఉండే సీడ్ పంట కింద పడుతుంది, పళ్ళు ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే అలాంటి పండ్లు అవసరం లేదు. ఇప్పుడు అరటిపండు తినొచ్చా ముసలి వాళ్ళు, మామిడి పండు తినొచ్చా, సపోటా తినొచ్చా, ఇలాంటివి చక్కగా హ్యాపీగా వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తినగలుగుతారు. మరి వాళ్ళకి తీసుకెళ్ళండి, ఇలాంటివి మామిడికాయలు తినొచ్చు కదా. మామిడికాయ సీడ్ తీసేసే ఇస్తారు కదా కట్ చేసి, చక్కగా తింటారు వాళ్ళు. సమ్మర్లో ఎంజాయ్ చేసుకుంటూ తింటారు, పైగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. అలాంటి వాళ్ళకి పంచి నేను పంచాను అని చెప్పుకుంటే వచ్చే ఆనందం వేరు, మనం వింటే కూడా ఆ పదాలు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అలా కాకుండా నేనేదో ఇంటి చుట్టూ నీ సెల్ఫ్ దానికోసం పంచుతూ నేనేదో అపరదాన కర్ణురాల్ని, ఇంకా ఈ భూలోకంలో ఆ పైన కర్ణుడు కంటే మనకు తెలుసు కదా మహాభారతంలో కర్ణుడు ఏంటి అని. సో ఆ కర్ణుడు కంటే నేనే పెద్ద గొప్పదాన్ని, నేనే ఏదో పెద్ద పనిచేస్తున్నా అన్నంత బిల్డప్ ఇస్తారండి వీడియోల్లో. నాకైతే ఒళ్ళు మండిపోద్ది. నువ్వు నీ అవసరం కోసం ఇస్తావు, సరే నీ అవసరం కోసం నువ్వు పంచుతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు పంచుతారు కదా, అజ్జు ఇచ్చారు, అవునా కదా. ఇప్పుడు మీరు భీమవరం అయినా అటు సైడ్ అయినా కొంచెం చూడండి, రాజుల వాళ్ళని మనం ఏదైనా పెట్టామనుకోండి, వాళ్ళు ఏమి ఊరికే తినేసి కూర్చోరండి. వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా వంట చేసుకున్నప్పుడు, రెసిపీస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఇంటికి పంపిస్తారు వాళ్ళు. మీరు ఈ ఛానల్ ఎప్పుడైనా ఫస్ట్ నుంచి చూడండి, వీళ్ళు పంచేదే చూపిస్తారు కానీ మిగతా వాళ్ళు మన ఇంటికి ఏదైనా తీసుకొచ్చి పెడితే అది చూపించరు. లైఫ్లో ఎవరైనా ఉంటారండి, ఎంత అలాంటి చోటే కాదండి, మామూలు మనం ఎక్కడైతే బతుకుతున్నామో ఆడ చూడండి, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా నెలకొక్కసారో 2 సార్లు ఇదిగోండి ఈ స్పెషల్ వండుకున్నాం టేస్ట్ చేయండి అని చెప్పి పెడతారు. సో అలా ఏది లేకుండా ఎవరు పెట్టకుండా అయితే ఉండరు కదా. ఇన్నేళ్లలో చూపించారండి ఈ రోజన్నా, ఇదిగోండి మా పక్కన వాళ్ళు ఇది పెట్టారు, మా ఎదురోళ్ళు ఇది పెట్టారు, మాకు తెలిసిన వాళ్ళు ఇది పంపించారని చెప్పారా? లేదు, అలా చూపించారు కదా. వీళ్ళు పెట్టేది మాత్రం ఇంకెక్కడ లేని ఇది చూపిస్తారు. చాలా తప్పండి. ఏదన్నా చూపిస్తే జెన్యూన్గా చూపించాలి. అంటే నువ్వు పంచినా చూపించాలి, నీకు వచ్చినా చూపించాలి. వచ్చేయేమో దాచి పెడతారు, పెట్టేయేమో ఇంకా అసలు ఒక రేంజ్లో ఎలివేషన్ క్రియేట్ చేసి ఇంకా నాకంటే తోపులు తురుములు ఎవ్వరు లేరు అన్నంత బిల్డప్ ఇచ్చుకుంటూ పంచుతారు. ఇలాంటివన్నీ ఆపితే చాలా మంచిది. నేను ఇలాంటివి చెప్పాను అనుకోండి, వాళ్ళకి మండిపోద్ది అనమాట, ఎక్కడో కాలిపోద్ది. సో ఏం చేస్తారు, ఆటోమేటిక్గా బ్యాచ్తో టైప్ అయ్యి మన మీద కొట్టిస్తూనే ఉంటారు. మీరు ఎంత కొట్టించదో కొట్టించండి, నాకు నష్టమే లేదు. ఎందుకంటే నేను చెప్పేది నిజాలైనప్పుడు నేను ఇప్పుడైనా చెప్తాను, నాకు 0 వ్యూస్ వచ్చినప్పుడైనా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే మీరు కొట్టిస్తే కొట్టించుకోండి, ఎన్నాళ్ళు కొట్టించుకుంటారు, మీ చేతిలో డబ్బులు ఆనందం ఉన్నంతకాలం కొట్టించుకుంటారు. చక్కగా మీకు వచ్చిన డబ్బులన్నీ ఇలా పెట్టేయండి, తగలెట్టేయండి. పోనీ పాప మా బ్యాచ్ వాళ్ళన్నా బతుకుతారు కదా మీ పేరు చెప్పుకొని. సో నేనైతే నిజాలు చెప్పడం అనేది ఆపను, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాట్లాడకుండా అసలు ఉండలేము. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే వీడియో అయితే. మీరందరూ దయచేసి ఎవరైతే మన ఛానల్ చూసి ఇష్టపడి నచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్కి మనం కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది, ఓకే వీళ్ళ ఛానల్ చూడొచ్చు మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్టుగా అవుతుంది. సో ఈ 2 కొంచెం టాలీ అయితే మన ఛానల్ మనంతటా మనమే కొంచెం పుష్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ముందుకు వెళ్ళడానికి మీరు చేసే లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో దయచేసి మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నోటిఫికేషన్ రాగానే చూడడానికి ట్రై చేయండి. సో మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి.